అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీల గురించి చేతులెత్తిండు. నమ్మి ఓటేసిన రాష్ట్ర ప్రజలకు గాడిద గుడ్డు మిగిల్చిండు రేవంత్ రెడ్డి. ఒక సంవత్సరంలో 1,27,000 కోట్లు అప్పు చేసిండు రేవంత్ రెడ్డి. ఏం చేసినవే 1,27,000 కోట్లు అంటే బడా బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చిండు. పర్సంటేజీలు తీసుకున్నాడు, బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చిండు. బీఆర్ఎస్ పాలనలో మేం చేసింది కేవలం 4,17,000 కోట్లు మాత్రమే అని లెక్కలతో సహా నిండు అసెంబ్లీ సాక్షిగా చెప్పి ప్రభుత్వాన్ని నోరు మూయించినాం. ఒక్క గ్యారంటీని అమలు చేయలేదు, ఉన్న పథకాలను కూడా కొనసాగిస్తలేదు. కొత్త పథకం వచ్చిందేమీ లేదు కానీ ఉన్న పథకాలు బంద్ చేసినావు కదా. రైతు బంధు బంద్ చేసినావు, కేసీఆర్ కిట్ బంద్ చేసినావు, న్యూట్రిషన్ కిట్ బంద్ చేసినావు, బతుకమ్మ చీరలు బంద్ చేసినావు, చెరువులలో చేప పిల్లలేసుడు బంద్ చేసినావు, దళిత బంధు పెట్టినావు, బీసీ బంధు పెట్టినావు, పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ బంధు పెట్టినావు. కొత్తగా ఇచ్చింది ఏం లేదు కానీ ఉన్న పథకాలు బంధు పెట్టిండు రేవంత్ రెడ్డి. కేసీఆర్ గారు అప్పుడే చెప్పిండ్రు, ఈ రేవంత్ రెడ్డి వస్తే రైతు బంధుకు ఎగనామం పెడతాడు, కోతలు పెడతాడు, కాంగ్రెస్ మోసం చేస్తుంది అని కేసీఆర్ గారు ఆ రోజే చెప్పిండ్రు. చెప్తే ఆ రోజు రేవంత్ రెడ్డి ఏమన్నాడో ఒక్కసారి వీడియో చూద్దాం. ఆ రోజు ఏం మాట్లాడిండో ఒక్కసారి చూద్దాం. బంధు బంద్ అవుతుందని ఎందుకు బంద్ అవుతుందే? మేమేమన్నా దివానా కాలమా? మాకేమన్నా టమాట్ లేదా? ఇప్పుడు ఎవరు దివానా కాలే? మరి ఇప్పుడు దివానా కాలే ఎవరో రేవంత్ రెడ్డి చెప్పాలి. మరి రైతు బంధు బంద్ అయిందా, బంద్ కాలేదా? మరి ఇప్పుడు ఎవరు దివానా కాళ్ళు ఆయనే చెప్పాలి. మరి ఇప్పుడు ఆ రోజు కేసీఆర్ చెప్పింది అది నిజమైంది. వానకాలం ఎగబెట్టిండు, యాసంగికి ఎప్పుడు ఇస్తాడో, ఎంత ఇస్తాడో, ఎవరికి ఇస్తాడో ఇంకా చెప్పే పరిస్థితే లేదు. నాట్లు పడుతున్నాయి, రైతులు అప్పులు తెచ్చుకునేటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడ్డది. కౌలు రైతులకు కూడా ఇస్తా అన్నాడు. ఇప్పుడు వ్యవసాయ మంత్రి అడిగితే మాకు సంబంధం లేదు, అది రైతు కౌలు రైతు చూసుకోవాలంట. ఏంది అసలు నీ ప్రభుత్వంలో నీదో మాట, నీ మంత్రిదో మాట, ఒకరికొకరికి సంబంధం లేదు, ఒకరికొకరికి కోఆర్డినేషన్ లేదు. కౌలు రైతులకు ఇస్తాను ముఖ్యమంత్రి అంటాడు, వ్యవసాయ మంత్రి ఇయ్యం మాకు సంబంధం లేదు, వాళ్ళే చూసుకోవాలి, రైతు కౌలు రైతు అంటాడు. ఎవరిని నమ్మాలి? వ్యవసాయ రంగం బాగుపడాలి, స్వయం సమృద్ధిని సాధించాలని కేసీఆర్ గారు కోతలు లేకుండా రైతు బంధు ఇచ్చిండు. తిండి పెట్టే రైతులకు తొండి చేసి పైసలు ఎగ్గొట్టే పనేమో రేవంత్ రెడ్డి చేస్తుండు. కేసీఆర్ ఏమో తిండి పెట్టే రైతులకు ఎట్లన్నా ₹1 పోవాలి, వాళ్ళకి ఎంత ఇచ్చినా తక్కువే అని కేసీఆర్ అనుకున్నాడు. కానీ తొండి చేసి తిండి పెట్టే రైతులకు ఎట్లా ఎగ్గొట్టాలని రేవంత్ రెడ్డి చూస్తున్నాడు. ఇది కేసీఆర్ కు రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి తేడా. ఇలా రైతుల బతుకులు మార్చేందుకు కేసీఆర్ గారు రైతు బంధును ప్రారంభిస్తే ఆ రైతు బంధును బొందబెట్టే కుట్ర చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇలా రైతులందరూ కూడా మేల్కొనాలి. రైతులందరూ కూడా ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ మంత్రులను, ఎమ్మెల్యేలను నిలదీయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పిలుపునిస్తా ఉంది. ఇప్పుడు 25 తారీఖు నాడు మెదక్కి వస్తుండు ముఖ్యమంత్రి గారికి నేను స్వాగతం పలుకుతున్నా. సరే, అమ్మవారి మీద ఒట్టు పెట్టినావు, మాట తప్పినావు. మెదక్ చర్చి మీద ఒట్టు పెట్టినావు, మాట తప్పినావు. ప్రాయశ్చిత్తం చేసుకో. అమ్మవారు చాలా పవర్ఫుల్, ఏడుపాయల అమ్మవారు. ఏడుపాయల అమ్మవారి దగ్గర ముక్కు నేలకు రాసి చెంపలేసుకొని, అమ్మవారు నీ మీద ఒట్టు పెట్టి మాట తప్పినా నన్ను క్షమించు అని ఆ అమ్మవారిని వేడుకో. మెదక్ చర్చ్ ఘనమైన చర్చ్, ఏషియాలోనే 2వ పెద్ద చర్చ్. ఆ యేసుక్రీస్తు మీద ఒట్టు పెట్టి మాట తప్పినవు, ఆడ కూడా ప్రాయశ్చిత్తం చేసుకో యేసుక్రీస్తు దగ్గర. మీరు మంచిగా దర్శనం చేసుకొని ఆ ప్రాయశ్చిత్తం చేసుకున్నాక ఏ ఊరికన్నా పోదాం, మీ ఇష్టం ఉన్న ఊరికి పోదాం. నువ్వు గన్మెల్ని నిలిచిపెట్టు, నేను గన్మెల్ని నిలిచిపెడతా, మనమే పోదాం, ఇద్దరమే పోదాం. ఏ ఊరికన్నా పోదాం. నా ఊర్లో పోయి కసీర్ కాడ కూర్చొని మీ ఊళ్ళో రుణమాఫీ అయిందని అడుగుదాం. అయిందంటే నేను ముక్కుని అలాగ రాస్తా, కాలేదంటే నువ్వు రాస్తావా అని రేవంత్ రెడ్డిని అడుగుతావు. ఏ ఊరికన్నా పోదాం మెదక్లో.